వెల్కమ్ టు PCW న్యూస్. భూభారతి చట్టంలో ముఖ్యంగా అప్పీలు వ్యవస్థ ఉందని, అప్పీలు చేసుకోవడం ద్వారా భూ సమస్యలను విచారించి హక్కులు పొందడానికి భూభారతి చట్టం తోడ్పడుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా పరకాలలోని RR గార్డెన్లో భూభారతి నూతన ROR చట్టంపై పరకాల మండలం పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని రైతులు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో భూభారతి నూతన ROR చట్టంలో మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా పరకాల RTO డాక్టర్ కె. నారాయణ రైతులు, ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, కుంకుమేశ్వర స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులతో పాటు పరకాల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. భూభారతి చట్టం పైన అవగాహన సదస్సుకి విచ్చేసిన ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వేదిక పైన ఉన్న మార్కెట్ చైర్మన్ గారు, టెంపుల్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర అధికారులందరికీ, అలానే ఇక్కడ ప్రతి రెవెన్యూ విలేజ్ నుంచి పరకాల టౌన్ నుంచి విచ్చేసిన రైతులకి అండ్ ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇలాగే మీకు చట్టంలో ఉన్న అంశాలపై PPT ద్వారా ఆడియో గారు మీకు సెక్షన్ బై సెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మీకు పాంఫ్లెట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. మీరు తప్పనిసరిగా పాంఫ్లెట్స్ లో ఈచ్ సెక్షన్ లో మనకి ఎలాంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఏ అవకాశాలు ఉన్నాయని మీరు ఫస్ట్ చదువుకొని అలానే ఊళ్ళో కూడా ఇంకా అందరికీ కూడా అవగాహన కల్పించాలి అనేది కోరుతున్నాము. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పోర్టల్ అనేది చట్టం వచ్చింది, కానీ పోర్టల్ అనేది ఇంకా కొంచెం డెవలప్మెంట్ లో ఉంది. ఒక రానున్న 10-15 రోజుల్లో మనకి పోర్టల్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఆన్లైన్ లో కొత్త చట్టం ప్రకారం పట్టదారు కాలము, మళ్ళీ ఆక్యుపెంట్ కాలం, ఇట్లాంటివన్నీ కూడా మనకి త్వరలోనే మళ్ళీ ఆన్లైన్ కనిపిస్తాయి. సో ఇది పోర్టల్ రెడీ అయిన తర్వాత June 2 నుంచి మనకి కంప్లీట్ షేప్ లో మనకి భూభారతి చట్టం కింద ఉన్న అన్ని అంశాలు మనకి కనిపించే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు చాలా మంది కొన్ని ఇష్యూస్ రేస్ చేశారు. ఒకటి మనకి విరాసత్ కి సంబంధించిన ఇష్యూ చెప్పారు. అలానే కొన్ని కేసెస్ లో సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కూడా మెన్షన్ చేశారు. ఒక అవకాశం ఏముందంటే ఈ చట్టంలో ఇంతకు ముందు ఎవరికైనా తప్పుగా పట్టదారు పాస్బుక్ ఇష్యూ అయినా, అంటే అది విరాసత్ కింద కానీ మ్యూటేషన్ కింద కానీ తప్పుగా పాస్బుక్ ఇష్యూ అయి ఉన్నా, లేదు అంటే ఎక్కువ ఎక్స్టెంట్ కి ఇష్యూ అయి ఉన్నా, కానీ ఇప్పుడు అట్లాంటి పాస్బుక్ లు క్యాన్సిల్ చేసి మళ్ళీ కరెక్ట్ గా ఎక్స్టెంట్ కానీ లేదంటే ఎవరికైతే ఎక్స్టెంట్ ఉందో వాళ్ళకి పాస్బుక్ ఇచ్చే అవకాశం మనకి ఈ చట్టంలో ఉంది. సో దీనివల్ల మీరు ఎవరికైనా ఇప్పుడు ప్రెసెంట్ కహానీ చూసుకొని దాంట్లో తప్పులు ఉన్నాయి అని మీకు అనిపిస్తే 1 year లో, అంటే ఈ 1 సంవత్సరంలో మీరు అప్లికేషన్స్ పెట్టి ఆ కరెక్షన్స్ కోసం అనేది మీరు అపీల్ పెట్టుకోవచ్చు. ఈ అపీల్స్ అన్ని కూడా మనం నోటీస్ ఇచ్చి చుట్టుపక్కల సర్వే కంప్లీట్ చేసుకొని ఏదైతే భూమి మీద వాళ్ళకి పొజిషన్ ఉంది, కాగితాలు ఉన్నాయో వాళ్ళకి మనము కరెక్ట్ గా మళ్ళీ పాస్బుక్ ఇచ్చేలాగా మనము యాక్షన్ తీసుకుంటాము అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా మనకి క్షేత్రాల్లో కానీ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్స్టెంట్ రిలేటెడ్ ఈ రోజు ఉన్న ఎక్స్టెంట్ అవ్వచ్చు, లేదంటే క్షేత్రాల్లో తప్పు పడింది అన్నా కూడా ఇవి మనము సర్వే చేపించి సప్లిమెంటరీ క్షేత్రాలు అనేది ఇష్యూ చేసుకోవచ్చు. ప్రెసెంట్ క్షేత్రాల్లో ఉన్నా కూడా కానీ గ్రౌండ్ మీద ఇంకా ఎక్కువ ఎక్స్టెంట్ ఉంది, లేదు అంటే వాళ్ళకి పాస్బుక్ లో ఇంకొకరి పేరు మీద మారింది అన్నా కూడా అట్లాంటి కరెక్షన్స్ కూడా మనం సర్వే చేసి అవి కూడా మార్చుకోవచ్చు. దీనికోసం గవర్నమెంట్ లెవెల్లో మనకి గ్రామ పాలన అధికారులు అనేది ఇప్పుడు నియమిస్తారు. దాంతో పాటు లైసెన్స్డ్ సర్వేయర్స్ అనేది కూడా మనము గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు తీసుకోగలుగుతారు. కాబట్టి దీనివల్ల మనకి సర్వే ఉన్న ఇష్యూస్, ఊర్లో ఉన్న అంశాలు కూడా ఒక గ్రామ పాలన అధికారి ద్వారా మనము రిజాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. వీటితో పాటు మీరు ఇందాక మెన్షన్ చేసిన సాధారణ ఇష్యూ ఒకటి ఉంది. గవర్నమెంట్ లో చట్టం ప్రకారం వాళ్ళు ఆ ఒక్క పీరియడ్ లో వచ్చిన అప్లికేషన్స్ అనేది కోరారు, కానీ ఇక వేరే మండలాల్లో కూడా రిక్వెస్ట్ వచ్చాయి. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. దట్ ఆ టైంలో పెట్టుకోని వాళ్ళు కోవిడ్ వల్ల కానీ ఇతర రీజన్స్ తో పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, సాధారణ అప్లికేషన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం కలిగియాలని కోరుతున్నారు అనేది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలానే అదర్ ఏరియాలో కూడా GWMC లిమిట్స్ అండ్ పరకాల టౌన్ లిమిట్స్ లో సాధారణ అనేది రెగ్యులరైజేషన్ ప్లాన్ ఉంది. కాబట్టి దాని గురించి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈ 2 ఇష్యూస్ కాకుండా మనకి మెయిన్ ఇష్యూ చాలా కేసెస్ లో ఇంతకు ముందు జరిగిన తప్పుల మీద సవరించుకునే అవకాశం ఇంతకు ముందు లేకపోయేది. ప్రతి దానికి సివిల్ కోర్టుకి అప్రోచ్ అవ్వండి అనేది మనము చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు
తహసీల్దార్ గారు ఇచ్చిన విరాసత్ ఆర్డర్ అవ్వచ్చు, మ్యూటేషన్ ఆర్డర్ అవ్వచ్చు, వాటి మీద మీరు ఆర్డీఓ గారికి అపీల్ పెట్టుకోవచ్చు. ఆర్డీఓ గారు ఇచ్చే అవార్డ్స్ అంటే మన టెనెన్సీ యాక్ట్ కింద కానీ, లేదు అంటే సాదా బైనామాలు ఇచ్చిన అవార్డు కానీ, ఇట్లాంటి వాటి మీద ఏమైనా అవార్డ్స్ ఇచ్చి ఉంటే దాంట్లో న్యాయం జరగలేదు అనుకుంటే మీరు కలెక్టర్ లెవెల్లో అపీల్ పెట్టుకోవచ్చు. కలెక్టర్ లెవెల్లో మనకి జనరల్ గా నేచర్ ఆఫ్ ద ల్యాండ్, ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసిన సీలింగ్ యాక్ట్ కానీ పిఓపిలో ఉంటాము అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము. సో ఈ చట్టం గురించి ఇంకా అవగాహన అందరూ కూడా పొందాలి. అలానే మనకి త్వరలోనే ఆన్లైన్ పోర్టల్ రెడీ అయిన తర్వాత అప్లికేషన్స్ అన్ని కూడా మీకు భూభారతి పోర్టల్లోనే పెట్టుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఉన్న ఇష్యూస్ రెగ్యులర్ గా అపీల్ చేసుకోవాలి. అలానే తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ లో కూడా మీరు అపీల్స్ పెట్టుకోవాలి అనేది కోరుతున్నాను. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన రైతులందరికీ అలానే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ